రెండు మాటలు ముగించేస్తున్నాను. మన పుట్టపర్తి సాయిబాబా గారు ఒక స్లోగన్ చెప్పారు, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, ఆభరణములు వేరు బంగారం ఒక్కటే, పుష్పములు వేరు పూజ ఒక్కటే అంటారు. మన మొత్తం వసుదైవ కుటుంబం. దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడన్నా ఉందా అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది. ప్రతి ఒక్క ముస్లిం 5 పూటల తన నమాజులో ముద్దాడే నేల ఏదంటే మన భరతమాత చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము చనిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఖననం చేసేది కూడా ఈ భూమిలో చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము ఈ భూమాత బిడ్డలము, మనందరం అన్నదమ్ములము, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాము. ఇంతకుముందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎస్ పార్థసారథి గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. అది మా తాతగారు చెప్పిన మాట. మన మక్కా ఆలంఫాలి మసీదు ఏదైతే తేరు ప్రాంతంలో ఉందో ఆ మసీదు దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు. అదేవిధంగా ఖాత్రి వృక్షం నుండి ఉద్భవించే స్వయంభూ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దాదాపు 800 సంవత్సరాల పైచిలుకే అని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పటి మన ముత్తాతల తాతల గారు కూడా ఒక కట్టుబాటు అనేది పెట్టినారు. రంజాన్ నెల ఏదన్నా వస్తే మన దేవస్థానం వారి తరపు నుండి ఆ డబ్బులతో మసీదుకు సున్నం వేయించడం అయితేనేమి, ఎవరైనా ఉపవాస దీక్ష విరమణ అప్పుడైతే అవి మట్టి పాత్రలు ఇఫ్తార్ కోసము వచ్చేది మన ఉమ్మడి సోదరులు. ఇటువంటి కట్టుబాట్లు మరియు మన లక్ష్మీ నరసింహస్వామి తేరుకు ఏదైనా మరమ్మతులు ఉంటే అది ముస్లిం కొలుకునే వాళ్ళు ఈ రోజు వాళ్ళకు పత్రాలు పంపిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు మన ఆలంకావలి మసీదు నుండి పట్టు వస్త్రాలు తీసుకొని పోయే సాంప్రదాయము అది జరిగిందని చెప్పేసి సభాముఖం మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఏదో దురదృష్టకర సంఘటన జరిగి ఉండవచ్చు, కానీ మా ఊరు ఎంత పవిత్రత అంటే ఒక హిందూ ముస్లింని ఎవరో ఆడిపోతాను అంటే మామ ఇక్కడికి పోస్తానంత సంస్కారం ఉన్న ఊరు మందే చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము రాబో భావితరాలకు కూడా మనం ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్.